హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 84. ఇక లేట్ చేయకుండా స్టోరీలో వెళ్ళిపోతాం. నా స్వార్థం కోసం ఏమీ లేదు. కేవలం నన్ను నేను కాపాడుకోవడానికి తప్ప ఎవరికి హాని చేసేదైతే కాదు ఆ మాట. కాకపోతే నా కర్మ ఏంటంటే అది ఇప్పుడు నాకు ఒక పెద్ద ప్రాబ్లమే కూర్చుంది అంటుంది ఇషిక తల కొట్టుకుంటూ. దానికి దేవాంశ్ కి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, అవునా, నువ్వు అబద్ధం కూడా చెప్తావా ఇషిక? మై గాడ్, అసలు నువ్వు అబద్ధం! ఓ గాడ్, ఇషిక అబద్ధం చెప్పడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యం ప్రకటించాడు దేవాంశ్. అంతే, ఈషిక కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి. ఐ నో మిస్టర్ మిత్తల్, మీరు ఇంకా మీ ఫ్యామిలీ నా పైన అపారమైన నమ్మకంతో ఉంటారు. బట్ ఈ ఒక్క అబద్ధంతో నేను చెడ్డదాన్ని అయిపోతున్నాను మీ కళ్ళలో. అదే నాకు బాధగా ఉంది. నిన్న నైట్ కూడా అమ్మమ్మ గారు అలా అంటుంటే ఆవిడ ముందు నేను తలెత్తుకోలేకపోయాను, నించోలేకపోయాను అంటూ బాధపడుతుంది ఈషిక. తన అమాయకత్వానికి, చెప్పే మాటలకి అలాగే చూస్తూ ఉండిపోయాడు దేవాంశ్. ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది నా ఈషిక! ఇలా ఇంత అమాయకంగా ఉంటే ఊసర వెళ్ళిలా రంగులు మార్చే ఈ లోకం తను బ్రతకనిస్తుందా? గ్యారంటీగా స్వార్థం కోసం ప్రతిసారి ఏదో ఒక మోసం ఎదురవుతూనే ఉంటుంది ఈ పిచ్చి పిల్లకి. ఆల్రెడీ అంజలి కూడా అలాగే తన మంచితనాన్ని వాడుకుంటుంది కదా. బట్ ఇప్పుడు అలా కాదు. ఎవరిని నా ఈషిక నిందని కూడా తాకనివ్వను. నేనుండగా తనకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. నా ఈషికనికి ఈ లోకంతో పని లేదు. నా గుండెలో తనని నింపేసుకుంటాను అని దేవాంశ్ మనసులో అనుకుంటూ, ఏం చెప్తున్నావు ఈషిక, నాకు అర్థం అవ్వట్లేదు అంటాడు తను తినడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ. అదే కదా చెప్తున్నాను, మన ఇంటికి వచ్చిన ఆ జాన్ ఎవరో నాకు తెలియదు అంటూ మొదలు పెట్టింది ఈషిక. వాట్, జాన్ తెలీదా? అదేంటి, కంప్లీట్ నేమ్ తో పిలుస్తావు కదా, జాన్ అబ్రహం అని, నీ బాయ్ ఫ్రెండ్ అని దేవాంశ్ అనగానే, నో మిస్టర్ మిత్తల్, నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. అసలు నేను ఎవ్వరిని ప్రేమించలేదు. నీతో అబద్ధం చెప్పాను అంటుంది ఈషిక. దాంతో సీరియస్ గా సోఫాలో కూర్చొని తన కళ్ళు చిన్నవి చేస్తూ సీరియస్ గా చూశాడు ఆమెని. ఈషిక భయపడుతూనే, నిజం మిస్టర్ మిత్తల్ అనగానే, వాట్, ఎవరిని ప్రేమించలేదా? ఇప్పుడైనా నిజం చెప్తున్నావా, లేక ఒక అబద్ధాన్ని జార్చడానికి మరొక అబద్ధమా అని అడిగాడు. చూసారా, నేను ఏది అనుకున్నానో అదే జరుగుతుంది. ఒక్కసారి దొంగతనం చేస్తే బ్రతికినంత కాలం దొంగ అంటారు అన్న సామెత ఉంది. అది నా విషయంలో నిజమయ్యేలా ఉంది అని ఏడుస్తూ అతడి కళ్ళ ముందు నేలపై కూర్చుండిపోయింది ఈషిక. తన ఏడుపు చూస్తే దేవాంశికి చాలా నవ్వొచ్చింది. కానీ కష్టంగా ఆపుకుంటూ, ఇప్పుడు ఏడుస్తున్నావా, ఉన్న నిజం చెప్తున్నావా? నీ ప్రాబ్లం అయితే నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. వెంటనే, అసలు విషయం ఏంటంటే ఆ వచ్చినోడు ఎవడో నాకు తెలియదు. అసలు జాన్ అనేవాడే లేడు అని ఆమె అనగానే, జాన్ అనేవాడు లేడు, అది నాకు కూడా తెలుసు. బట్ నువ్వు ఫుల్ నేమ్ తో పిలుస్తావు కదా, నీ జాన్ అబ్రహం ఉన్నాడు కదా, నీకు కావలసిన వాడు అబ్రాడ్ లో ఉంటాడు. డైలీ నీతో వర్క్ చేస్తూ మాట్లాడతాడు, వర్క్ చెయ్యకుండా మాట్లాడతాడు, రాత్రిళ్ళు మాట్లాడతాడు, పగలు మాట్లాడతాడు. అసలు రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో అప్పుడప్పుడు నేను రూమ్ లోకి వచ్చినప్పుడు నీ మాటలకు నా వల్ల డిస్టర్బ్ అవుతుంది, అంతే కదా అన్నాడు దేవాంశ్. ఒకప్పుడు ఈషిక తనకు చెప్పిన మాటలను తనకే అప్పగిస్తూ, దాంతో ఈషిక ఏడుస్తూనే సీరియస్ గా చూసి, నన్ను దెప్పుతున్నారు కదా, సరే మీ టైం, ఎన్ని మాటలు అంటారో అనుకోండి, కానీ నేను చెప్పేది ఒకటే, ఎలాంటి జాన్ అబ్రహం లేడు, ఇది మాత్రం క్లియర్ అంటుంది ఈషిక ఉక్రోషంగా. తన మాటకి తెగ నవ్వొస్తుంది. దాంతో కంట్రోల్ అవ్వక గట్టిగా నవ్వేశాడు. ఏంటి లేడా? అదేంటి, ఉన్నాడు అన్నావు కదా, పైగా అవుట్ హౌస్ లో అన్నాడు దేవాంశ్. అబ్బా, నేనన్న ఆ జాన్ అబ్రహం వేరే, ఈ వచ్చినోడు వేరే, ఇద్దరు ఒకటి కారు అని ఇషిక అనగానే, మొత్తానికి జాన్ అబ్రహం అయితే ఉన్నాడు కదా, వీడు డూప్లికేట్ అయితే ఒరిజినల్ ఎక్కడా అడిగాడు దేవాంశ్ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ. అబ్బా, మీకు ఎలా చెప్పాలి, సరే వినండి. నేను
అన్న జాన్ అబ్రహం ఎవరో కాదు, బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. నాకు చిన్నప్పటి నుంచి ఆ హీరో అంటే క్రష్. అర్థమైందా? నేను చెప్పింది ఆ హీరో జాన్ అబ్రహం పేరు. ఒరిజినల్ గా కూడా ఆ హీరోనే, వీడు కాదు. అసలు వీడు ఎవడో కూడా నాకు తెలీదు అని ఆమె అనగానే, ఏంటి నిజమా? మళ్ళీ ఆశ్చర్యం ప్రకటించాడు దేవాంశ్. రాగం తీసింది. అసలు ఏం జరిగిందంటే మిస్టర్ మిత్తల్, మన పెళ్ళైన కొత్తలో మీరు నన్ను భయపెట్టారు. ఒకసారి మన ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తాను అన్నట్లుగా. ఆ మాట విని నేను చాలా భయపడిపోయాను. మీరు నన్ను ఏం చేస్తారన్న భయంతో మీకు ఒకే ఒక అబద్ధం చెప్పాను, నా మనసులో ఒకరు ఉన్నారు అని. అప్పుడు మీరు నన్ను ఏమీ చెయ్యలేరు అన్న ధైర్యంతో అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అక్కడికి మీరు ఎవరతను అని అడిగితే పేరైనా చెప్పాలి కదా, మీరు నమ్మడం కోసమైనా అని నా ఫేవరెట్ హీరో పేరును వాడుకున్నా, అంతే. అంతకు మించి నాకు ఏ పాపమో తెలీదు అంటుంది తల అడ్డంగా ఊపుతూ. నేను జస్ట్ మాత్రమే పేరు చెప్పాను. బట్ మిస్టర్ మిత్తల్, వీడెక్కడి నుంచి వచ్చాడో నాకు తెలీదు. ఎవరు పంపారో అంతకంటే తెలీదు. మీకు చెప్పలేక వాడిని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని బెదిరిస్తే వాడు మీ అందరికీ చెప్పేస్తానని నన్నే బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు? అందుకే ఉన్న నిజం మీ దగ్గరే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే అబద్ధం చెప్పింది మీకు మాత్రమే కదా అంటూ ఏడుస్తుంది ఈషిక. తన ఏడుపు చూసి ఇంకా గట్టిగా నవ్వుతూ, ఇప్పుడు అర్థమైంది కదా, ఒక అబద్ధానికి 10 అబద్ధాలు. మరొకసారి చెప్తావా అడిగాడు దేవాంశ్. చెప్పాను కదా మిస్టర్ మిత్తల్, ఈ ఒక్క అబద్ధం తప్ప నేను ఇంకే అబద్ధమూ చెప్పలేదు. అది కూడా మీ నుంచి నాకు రక్షణ కోసమే. ప్లీజ్ మిస్టర్ మిత్తల్ అనగానే, నేను రాక్షసుడినా నా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అని అడిగాడు దేవాంశ్. నో, బట్ అప్పట్లో నేనున్న సిచ్యువేషన్ లో నాకు అలాగే కనిపించేవారు. ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ మ్యాన్. మీకు పేరు పెట్టడానికి కూడా లేదు. ప్లీజ్ అదంతా మనసులో పెట్టుకోకుండా ఏదైనా చేయండి. వాడిని ఇక్కడి నుంచి దూరంగా పంపించండి. వాడు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అంటుంది ఈషిక బతిమాలపు ధ్వనిలో. హాయిగా నవ్వేసిన దేవాంశ్, ఓ రియల్లీ, మరేం చేయమంటావు ఇప్పుడు వాడిని అంటూ ఉండగా అప్పుడే మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి ఓకే పంపించు అంటూ కాల్ కట్ చేసి, మీరు వాడిని దూరంగా పంపించే ప్రయత్నంలో ఉండగా వాడు మీకు చాలా దగ్గరగా మీ జాన్ అబ్రహం వచ్చేశాడు. మీ లవ్ లో నిజం లేదు కానీ వాడి లవ్ లో నిజం ఉన్నట్లుంది అన్నాడు నవ్వుతూ దేవాంశ్ టీజింగ్ గా. ఇక ఇషిక నో అంటూ ఉండగా, మీ ఐ కమింగ్ మిస్టర్ మిత్తల్ వినిపించింది వాడి వాయిస్. అంతే, చిర్రెత్తుకొచ్చింది ఈషికాకి. కోపంగా డోర్ వైపు చూసింది. అలాగే కింద కూర్చొని ప్లీజ్ కమింగ్ అని దేవాంశ్ అనగానే లోపలికి వచ్చేశాడు డూప్లికేట్ జాన్ అబ్రహం. హాయ్ ఇషు, నువ్వేంటి ఇలా నాకు చెప్పకుండా ఒంటరిగా వచ్చేసావు? నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను నీకు తోడుగా వచ్చేవాణ్ణి. మార్నింగ్ నుంచి నువ్వు కనపడక పిచ్చివాడిలాగా తిరుగుతున్నాను. మెన్షన్ లో హోటల్స్ లో వెతికి వెతికి ఇప్పుడు వస్తున్నాను. ఐఎమ్ మిస్ యూ సో మచ్ ఇష్యూ అన్నాడు లోపలికి వస్తూనే నవ్వుతూ. వాడి మాటలకి దేవాంశ్ కూడా నవ్వుతూ చూస్తున్నాడు. ఆల్రెడీ కోపంగా ఉన్న ఇషిక వాడి మాటలకే కాదు దేవాంశ్ నవ్వేసరికి ఇంకా ఒక్కసారిగా కోపం ఎక్కువైపోయి, రే ఎక్కువ మాట్లాడితే మక్కలు ఎరిగిపోతాయి. ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపు. నేను అన్ని విషయాలు మిస్టర్ మిత్తల్కి చెప్పేశాను. ఇక నువ్వు డ్రామా ప్లే చేసి కూడా వేస్ట్. నీ గురించి అంతా తెలిసిపోయింది ఇక్కడ. కాబట్టి కామ్ గా నీ తప్పు ఒప్పుకొని వెళ్ళిపో, అదే నీకు మంచిది అంటుంది ఈషిక. దేవాంశ్ తనని నమ్ముతాడు అన్న ధైర్యంతో. ఓ మై గాడ్, మీరు నమ్మేశారా బ్రదర్? ఇప్పుడు ఎలా అని కొద్ది సెకండ్లు అలాగే షాక్ అయిన జాన్ అబ్రహం నెక్స్ట్ సెకండ్ అన్ని చెప్పేసిందా? జాన్ అబ్రహం అనేవాడు లేడని, తనకు జరిగిన పెళ్లి సిచ్యువేషన్ లో మీ నుంచి తనను కాపాడుకోవడానికి మీకు అబద్ధం చెప్పానని, అప్పట్లో మీరు మీ లవర్ ఎవరు అని తనని అడిగేసరికి తన చిన్నప్పటి నుంచి క్రష్ అయిన బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం పేరు చెప్పానని, అసలు జాన్ అబ్రహం అనేవాడంతా ఉత్త అబద్ధమని అన్ని చెప్పేసిందా సార్ అని అడిగాడు. అంతే,
పెద్ద షాక్ తగిలింది ఈషికాకి. వీడేంటి నేనన్న మాటలని సేమ్ టు సేమ్ రిపీట్ చేస్తున్నాడు, వీడికెలా తెలుస్తుంది అన్నట్లుగా ఉంది ఆమె చూపు. నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది. దేవాంశ్ కూడా ఆశ్చర్యంగా, అవును చెప్పింది అంటే ఈ విషయం నీకు తెలుసా అని అడిగాడు ఇద్దరి వంక చూస్తూ. మరి ఈషిక ఏడుపు ముఖంతో చూసింది వాళ్ళిద్దరిని. ఇంకా వాడు కంటిన్యూ చేస్తూ, అయ్యో సార్, ఎప్పుడూ అంతే, నాతో గొడవ జరిగిందా లేదంటే నా పైన అలక వచ్చినా మీకు ఇలాగే చెప్తాను అని నన్ను బెదిరిస్తుంది. కాకపోతే ప్రస్తుతం మా మధ్య గొడవ అలగడం లాంటివి ఏమీ జరగలేదు. అయినా కూడా నా పైన మీకు ఎందుకలా చెప్తుందో నాకు అర్థం కావట్లేదు. దూరంగా ఉన్న నన్ను బాగా అర్థం చేసుకుంది ఈషిక. బట్ ఎందుకో ఇప్పుడు మాత్రం నా ఈషిక నన్ను దగ్గర ఉన్నాక అర్థం చేసుకోలేకపోతుంది. అసలు నీకు ప్రాబ్లం ఏంటి బేబీ? అయినా అక్కడ ఎందుకు కూర్చున్నావు లో సిట్టింగ్ లో అని అడిగాడు తన దగ్గరికి వచ్చి జాన్ అబ్రహం. వెంటనే పైకి లేచిన ఈషిక, నా ప్రాబ్లం నువ్వేరా, కానీ ఇవాళ నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకో తెలుసా, నేను నిన్ను చంపేస్తాను కాబట్టి అనగానే బెదిరిపోయిన జాన్ తన వంక చూశాడు. ఇప్పటి వరకు ఏ విషయంలో ఇంతగా ఫీల్ అవ్వని నేను నీ విషయంలో ఇలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళ ముందు. చాలా చాలా ఫీల్ అవుతున్నాను, చాలా బాధపడుతున్నాను, ప్లస్ భయపడుతున్నాను. కాబట్టి నెక్స్ట్ నిన్ను చంపేస్తేనే కానీ నా ఈ బాధ తీరదు అంటూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని వాడి మీదికి విసిరింది. జస్ట్ సెకండ్ లో వాడు పక్కకి తప్పుకోవడంతో ఆ ఫ్లవర్ వాస్ కాస్త కింద పడి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. మై గాడ్ అని వాడి అరుపు. ఈషిక, ఏం చేస్తున్నావు అని దేవాంశ్ ఒకేసారి అరిచారు. ప్లీజ్ మిస్టర్ మిత్తల్, ఇవాళ నేను విని చంపేస్తాను. 3 months జైల్లో ఉంటాను. ఆ తర్వాత నా తమ్ముడు ముఖం చూసి మీరు నాకు బెయిల్ ఇప్పించండి. శిక్ష గురించి తర్వాత ఆలోచిస్తా. వీడిని మాత్రం బ్రతకనివ్వను అని పక్కనే ఉన్న మరొక ఫ్లవర్ వాస్ తీసుకొని వాడి పైకి పరిగెత్తింది ఈషిక కోపంగా. కాకపోతే ఈసారి అది గ్లాస్ ఫ్లవర్ వాస్ కాదు, మెటల్ మెటీరియల్ తో చేసిన చాలా స్ట్రాంగ్ ఫ్లవర్ వాస్. ఒక్కసారి అది వాడి తలకి తాకితే అంతే, వాడు చచ్చి ఊరుకుంటాడు. జాన్ అబ్రహం కూడా భయపడిపోయి, ఏం చేస్తున్నావు, నా మాట విను అంటూనే తన నుంచి తప్పించుకోవడానికి పరుగు పెట్టాడు. ఇక ఈషిక వినట్లేదు. వాడు ఎటు వెళ్తే అటు వెళ్తుంది. నీ తల పగలగొట్టేసి చంపేస్తాను అంటూ ఇద్దరు క్యాబిన్ లో టేబుల్ చుట్టూ పరిగెత్తుతున్నారు. వాళ్లను ఆపే క్రమంలో దేవాంశ్ కూడా ఈషిక వెనుక పరిగెత్తాడు. కాని ఈషిక లేడి పిల్లల పరిగెడుతుంది వాడి వెనకాల. దేవాంశ్ కి దొరికినట్టే దొరికి పారిపోతుంది. ఇక జాన్ అయితే తనని ఈషిక ఎక్కడ అటాక్ చేస్తుందో అన్న భయంతో, ప్లీజ్ వద్దు ఈషిక, ప్లీజ్ ప్లీజ్ అంటుంటే ఈషిక మాత్రం, ఇవాళ చచ్చావురా నా చేతిలో, నిన్ను చంపి అందరికి భోజనాలు పెడతాను అంటుంది. వామో, ఇదెక్కడి బాధరా బాబు, ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ అంటూ నిమిషం ఆగి, ఈషిక నేను చెప్పేది విను అని గట్టిగా అరిచాడు జాన్. కాని ఈషిక వినేలా లేదు. ఇవాళ చచ్చిపోయావురా నా చేతిలో, నా దరిద్రం మొత్తం వదిలిపోతుంది. ఇలా దాపరించావేంట్రా? నాకు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను, అవి సరిపోలేదా? నువ్వు ఒకటివి తక్కువయ్యావా నాకు అంటూ కోపంగా వెనకే పడుతుంది. ఆ మాట వినగానే ఇంకా ఏడిపించాలి అనిపించలేదు దేవాంశ్కి కూడా. ఇక వెంటనే ఈషిక, ఒక నిమిషం ఆగు, నా మాట విను అంటూ తనని ఆపడానికి ట్రై చేస్తే దేవాంశ్ చేతికి దొరకకుండా జాన్ వెంటబడుతుంది ఈషిక. వాళ్ళ క్యాబిన్ చాలా పెద్దది కావడంతో ఎటు పడితే అటు పరిగెడుతున్నాడు పాపం జాన్ అబ్రహం. చేతికి అందిన వస్తువుని విసిరేస్తూనే ఫ్లవర్ వాస్ పట్టుకొని అతన్ని చేస్తుంది ఆమె కూడా. ఈషిక ఏదో ఒకటి విసరడం, జాన్ ఏ సోఫా చాటునో కాటన్ వెనకాలో వెళ్లి తప్పించుకోవడం. పాపం జాన్ పని అయ్యింది. ఈషు ఏంట్రా ఈషు, ఈషు అంట, మాడిపోయిన పెనంలా ఉన్న నీ ఫేస్ కి నేను కావాలారా అని తిట్టుకుంటూ మరీ పరిగెడుతుంది ఈషిక. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ జాన్ అరుస్తున్నాడు. మొత్తానికి చిన్నపిల్లలు దొంగ పోలీస్ ఆడుకుంటున్నట్లుగా ఆ క్యాబిన్ చుట్టూ పరిగెడుతున్నారు వాళ్ళు. దేవాంశ్ చేతికి ఈషిక అస్సలు దొరకడం లేదు. జాన్ కూడా అస్సలు ఆగడం లేదు. ఈ లోపు డోర్ దగ్గర పర్మిషన్ అడుగుతున్న బుజ్జి వైభవులకి లోపల నుంచి కేకలు వినిపించడంతో
టెన్షన్ గా లోపలికి వచ్చేశారు. ఇదేంటి రన్నింగ్ రేస్? ఎందుకు బాబీ అలా పరిగెడుతుంది? ఆశ్చర్యం ప్రకటించాడు బుజ్జి. పక్కనే ఉన్న వైభవ్కి మాత్రం ఈషికాకు కోపం వచ్చిందా? ఏం జరిగిందన్నయ్య? ఏ ఈషు ఆగు అంటూ తన వైపు పరిగెత్తాడు ఆపడానికి. భయ్యా ఏం జరుగుతుంది? అడిగాడు మళ్ళీ బుజ్జి. ఇంకేం జరిగారిరా? ఈషికాకు కోపం వచ్చింది జాన్ పైన. ఇవాళ వాణ్ణి చంపేసేలా ఉంది. ఎవరో ఒకరు పట్టుకోవాలి, లేకపోతే ఆ వచ్చినోడు చచ్చేలా ఉన్నాడు అంటూ తన కోటు విప్పిన దేవాంశ్, నువ్వు ఆ వైపు వెళ్ళు, నేను ఈ వైపు వెళ్తాను అంటూ తన హ్యాండ్ హోల్డ్ చేసుకుంటూ ఇంకోవైపు పరిగెత్తాడు. ఈ లోపు వాడు పరిగెత్తి అలసిపోయి ఫ్రిడ్జ్ పక్కన కూర్చుండిపోవడంతో వాడు కూర్చొని కనిపించగానే శివంగిలా ఫ్లవర్ వాజ్ వాడి నెత్తిపై కొట్టడానికి పరిగెత్తుకుంటూ వాడి ముందుకు వెళ్ళింది ఈషిక. ఫ్లవర్ వాజ్ ఎలా అయితే పైకి లేపి పట్టుకుందో ఇక ఆ క్షణం వాడి పైన దెబ్బ పడిపోయింది అనుకుని జాన్ కూడా పెద్దగా కేక వేశాడు. ఫ్లవర్ వాజ్ వాడికి తాకే ఒక్క క్షణంలోనే ఫ్లవర్ వాజ్ తో పాటు తను కూడా గాలిలో ఎగిరింది. సేమ్ టైం జాన్ చెయ్యి పట్టి బుజ్జి వైభవ్లు కూడా పక్కకు లాగేశారు. ఏం జరుగుతుందో అర్థం కాని ఈషిక ఒక క్షణం వెనక్కి చూసుకుంటే వెనక నుంచి తన నడుము చుట్టూ 2 చేతులు వేసి రౌండ్ గా తిప్పిన దేవాంశ్ వెంటనే తనని దూరంగా ఎత్తుకుపోయాడు. ఈ టైంలో ఇక వాణ్ణి తీసుకొని పర్సనల్ రూమ్ లోకి పరుగు తీశారు బుజ్జి వైభవ్లు. ఇదంతా జస్ట్ 2 క్షణాలలో జరిగిపోయింది. మొత్తానికి జాన్ గాడు సేఫ్ అయిపోయాడు. ఇక ఈషికాని డైనింగ్ టేబుల్ పైన కుదేసిన దేవాంశ్ చేతిలో ఫ్లవర్ వాస్ లాగేసుకొని ఏంటి చంపేశావా వాణ్ణి? గట్టిగా అరిచాడు. దాదాపు అదే ఫిక్స్ అయ్యాను మిస్టర్ మిత్తల్. ఒకవేళ నేను జైలుకి వెళ్తే మా తమ్ముణ్ణి మీరు జాగ్రత్తగా చూసుకుంటారు కదా అని ఈషిక కోపం తగ్గించుకోకుండా ఆయాసంతో రొప్పుతూ మరీ అడిగింది. ఆ మాటకి ఒక క్షణం నవ్వు వస్తున్నా ఆపుకొని, ఏమైంది నీకు? ఇంత ఆవేశమేంటి? నీలో ఈ షేడ్ కూడా ఉందా? నాకు తెలియదే. ఇప్పుడు అనకువగా ఉండే ఈషిక సడన్ గా ఇలా మారిపోతుందని నేను అసలు అనుకోలేదు అని కాస్త సీరియస్ గానే అన్నాడు దేవాంశ్. ఆవేశం కాక సంతోషం వస్తుందా? ముఖం తెలియని ఒక ఎదవ నేను నీ బాయ్ ఫ్రెండ్ ని అంటూ ఒక ఆడపిల్ల లైఫ్ లోకి వస్తే అది ఎలా ఉంటుందో మీకేం తెలుసు? పైగా నేనున్న పొజిషన్ కి నా బాయ్ ఫ్రెండ్ అనడమే కాదు, నా అత్తారింటికి వచ్చేసి కూర్చున్నాడు. సి మిస్టర్ మిత్తల్, ఈ విషయం బయటికి తెలిస్తే, ముఖ్యంగా మీడియాకి, మీకు ఎంత పరువు నష్టమో తెలుసా? మన మధ్య ఏముంది అనే సంగతి పక్కకి పెడితే లోకానికి తెలిసినంత వరకు నేను మీ ఇంటి కోడల్ పొజిషన్ లో ఉన్నాను. అది మీకు అర్థమవుతుందా? ఆ విషయం కూడా పక్కన పెట్టేసి వాడికి మీ ఇంట్లో షటర్ ఇచ్చారు మీరు అంటూ అరుస్తుంది ఈషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.